హైవేస్. ఇది నిన్న చూశానండి న్యూస్. ఇది సరే ఏదో విషయం వేరే వాటిలో బిజీగా ఉండి ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇవ్వాల్సిన న్యూస్ ఇది. పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు, విసిగిస్తున్నారు. పిల్లల ఏజ్ కూడా చిన్నవాళ్ళే, ఒకళ్ళు 5 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాలు. చందన్ అని చెప్పేసి లోకో పైలట్, దట్ మీన్స్ మన రైల్ డ్రైవర్ అన్నట్టు, లోకో పైలట్ అంటారు. వీళ్ళది బీహారు, వైజాగ్లో ఉంటూ ఉన్నారు. సో వాళ్ళతో డివిజన్ అంటే అనుకోవచ్చు. ఇంట్లో ఈ పిల్లలు, వాళ్ళ భార్య, వీళ్ళ ఒక పార్టీ అన్నట్టు, ఇతను ఒక పార్టీ అన్నట్టు. అండ్ సరదాగా ఇంట్లో ఉంటారు కదా, ఫ్రెండ్లీగా సరదాగా ఉంటారు, అది నో డౌట్. సో ఈ పిల్లల విషయంలో ఇతను సీరియస్ అయితే భార్య ఒప్పుకోదట. ఈ పిల్లలేమో అసలు అడ్డదిడ్డంగా విసిగిస్తూ ఉంటారట. ఇలా పాపం మొన్న ఇతని జేబులో డబ్బు నోట్లు, అంటే 100, 200 ఎంత నోట్లు ఉన్నాయి. ఈ పిల్లలు ఆ నోట్లు బయట తీసి చించేశారు. ఇక ఎంత కోపం వచ్చింది చెప్పండి. పిల్లల్ని అరుస్తుంటే ఆమె భార్య వచ్చి, నువ్వు పిల్లల్ని అరవద్దు, నువ్వు ఊరుకుని అద్దనిదే అందంట. దాని పాప పిచ్చోడి కోపం వచ్చి, వయసు కూడా పాప 35, ఫ్యాన్కి చీర కట్టాడు, చీరో లేదంటే బెడ్షీటో మొత్తం కొట్టి కట్టాడు, క్లాత్ కట్టి దాన్ని ఉరిలాగా చేసి, ఇదిగో మీరు గనక ఇట్టాగా విసిగిస్తూ ఉంటే, మీరు గనక మాట వినకుండా ఉంటే నేను ఉరేసుకొని చచ్చిపోతా అని పాపం సరదాగా అని అనను, కానీ భయపెడుతున్నట్టు కావచ్చు, బెదిరిస్తున్నట్టు కావచ్చు. ఇదిగో నన్ను చచ్చంత విసిగిస్తున్నారు మీరు చూడటానికి పాపం అలా చేశాడు. అలా చేస్తూ వాళ్ళు అట్లా విసిగిస్తుంటే దాన్ని మెడకేసుకున్నాడు. ఈలోపు ఆ కిందన్న స్టూల్లో దేన్నో పాపం ఫ్లోలో తెలియకుండా తన్నేశాడు. వాళ్ళ ఇద్దరు పసిపిల్లలు అయ్యాయి. ఈమె అతను కంట్రోల్ చేసే పొజిషన్లో లేదే, ఉరి బిగిసిపోయింది. ఇక అరిచి వాళ్ళని పిలిచి వచ్చినప్పటికీ గుట్టు బిగిసిపోయే. ఆ తర్వాత మనిషిని దాని నుంచి విడిపించున్నారు, ఆసుపత్రి పట్టుకెళ్ళారు. ట్రీట్మెంట్ ఎంత చేసినా సరే ఉపయోగం లేదు, పాపం చనిపోయాడు అని చెప్పేసి అన్నారు. చూడండి, ఈ ఇన్స్టా రీల్స్ చేస్తూ ఇన్స్టా రీల్స్ చేస్తూ ఆ హడావులు ఇలాగే చేసి చనిపోయిన వాళ్ళు చూసాం. భార్య భర్త ఇలా బెదిరిస్తూ ఇలా వేసుకొని చనిపోయిన వాళ్ళు చూసాం. కొంతమంది వీడియో కాల్ చేస్తూ ఇలా వేసుకొని చనిపోయిన వాళ్ళు చూస్తున్నాం. ఇందులో ఎవరి తెలుసు, ఎవరిది అబద్ధం, ఎవరిది ప్రాంకు, లేదన్నప్పుడు ఎవరిది అనుకోకుండా జరిగింది అన్నట్టు. అంటే దీని అర్థం ఏంటి? అసలు నీకు ఆ అసలు ఆత్మహత్య మహాపాపమే బాబు, ఓకేనా? అసలు నీకు ఆ ఇంటెన్షన్ లేనప్పుడు సరదాగా కూడా వాడి దరిదాపులకు పోవద్దు. చెడు అన్నది నీకు నచ్చదు అనుకున్నప్పుడు దాని దరిదాపు పోవద్దు. చెడు అన్నది దాని నీకు నష్టం అన్నప్పుడు అది దాన్ని ఆలోచనకి రావద్దు. బెదిరియడానికైనా లేదు సరదాగా చేయడానికైనా మంచిగా నువ్వు చేయాలి, కానీ చెడు అంటే ఏంట్రా బాబు అసలు. సో చాలా చాలా బాధాకరం ఇదైతే మాత్రం. ఇద్దరు బిడ్డలు, పసిపిల్లలు, 10 సంవత్సరాల లోపున పిల్లలు, ఆమె ఆల్మోస్ట్ అంత కుర్రోళ్ళే. చాలా చాలా ఘోరం.